మేము ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే ఇక చూడండి, ఇదేంటో గుర్తుపడతారా మీరు? గుర్తుపట్టకపోతే నేను చెప్తాను చూడండి. ఇది అనపకాయ అండి. అనపకాయతోటి నేను కుడుములు చేయబోతున్నాను. తెలంగాణ స్పెషల్. కేజీ ఒలిస్తే ఇగో ఇంత అయిందండి. అది సీజన్ అయిపోయిందని చెప్తున్నారు. లేదు, అక్కడ మార్కెట్లో కూడా ఎక్కువ దొరకలేదు, మాకు ఇంత దొరికింది, తీసుకొచ్చినాము. ఇప్పుడు అది ఒలుస్తున్నా అంతా. చూడండి, అదేంటో ప్రాసెస్ చూపెడతాను. ఇక అనపకాయ తెచ్చినామండి. నేను చూపించాను కదా అనపకాయ ఎట్లా ఒలవాలి ఏం కథ అనేసి. ఈ గింజలు ఏంటో చాలామందికి తెలియదు. అనుములు అండి, అనుములు అంటారు, అనపకాయ గింజలు అంటారు. ఇది అనపకాయ అనుముల గింజలు, ఇవి కుడుములండి. ఇవి ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక విజిల్ వచ్చేటట్టు ఉడకబెట్టుకున్నాను. కుక్కర్లో వేసి ఇవి కడిగి పెట్టినాను. మంచిగా నీట్గా ఒలిచి కడుక్కోవాలండి. ఇవి కొంచెం ఉప్పు వేసి నెక్స్ట్ దాని ప్రాసెస్ ఏందో చూద్దాము. ఇవైతే కొన్ని వాటర్ పోయాలండి. ఇట్లా కొన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేయాలి. కొద్దిగా, ఎక్కువ వద్దండి. మళ్ళీ ఇట్లా కొంచెం వేసేసి ఇవి ఇప్పుడు స్టవ్ అంటించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. మూత పెట్టేసి ఇట్లా మూత పెట్టుకొని స్టవ్ ముట్టించేసి ఒక విజిల్ వచ్చేటట్టు ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇవి ఉడికిన తర్వాత ఉడకాలండి అవి. ఏదో ఇప్పుడు అనుములు ఉడికినాయండి, అనుప గింజలు ఉడికినాయి. ఇవి కుక్కర్లో పెట్టేసిన, ఒక విజిల్ రాగానే పక్కకు పెట్టేసిన. ఇవి అనుప గింజల కుడుములండి. ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే అనుప గింజల కుడుములు. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటివంటే కొత్తిమీర, ఉల్లి పొరక, మెంతం కూర, తరిగి పెట్టుకున్న మెంతం కూర అన్నీ తరిగి పెట్టుకోవాలండి. ఇక పచ్చికారము మిక్స్కి వేసి పెట్టుకున్నా, కొంచెం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు. ఇప్పుడు వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకున్నా అండి. ఇప్పుడు మనము బియ్యం పిండి అండి. ఇది బియ్యం పిండి చూడండి, బియ్యం పిండితో చేస్తామండి ఇది కుడుములు. దీంతో ఇగో ఒకటి 2 గ్లాసుల బియ్యం పిండి అండి. 2 గ్లాసుల బియ్యం పిండి అయినాక ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా, ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. మీరు చూసిండొచ్చు, యూట్యూబ్లో కూడా చూసిండొచ్చు. ఇగో తరిగి పెట్టుకున్న మెంతం కూర. ఇవన్నీ ఎంత వేసుకుంటే అంత బాగుంటాయండి. తరిగి పెట్టుకున్న మెంతం కూర, తరిగి పెట్టుకున్న ఉల్లి పొరక, ఒక 3 కట్టలండి. కొంచెం వెల్లుల్లిపాయ వేస్తే బాగుంటుందండి. కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ అంతా.
ఇక అనప గింజలండి. ఇప్పుడు పచ్చికారం అండి. పచ్చికారం చూడండి, 2 స్పూన్లు అంతా పచ్చికారం. ఉప్పు వేసుకున్నానండి, ఇంట్లో కొంచెం వేసుకోవాలి, చూసిన తర్వాత మళ్ళీ వేసి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు వేద్దాము. అనప గింజలు వేసిన కొంచెం ఎక్కువ వద్దు, ఎక్కువ ఏం పట్టదు. ఇది వేసిన తర్వాత కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. కుసుమ నూనెనన్నా, నువ్వుల నూనెనన్నా, పల్లి నూనెనన్నా పెట్టుకొని తింటారు ఈ కుడుములకు. చూడండి, ఇట్లా బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే మంచి వాసన వస్తుంటుంది. ఇది కమ్మటి వాసన వస్తుంటుంది. దీంట్లో నేను ఎక్కువ ఉడకబెట్టినండి. ఇవే నీళ్ళు మస్తు అవుతాయి దీంట్లో. మంచిగా గట్టిగా కలుపుకొని మనం ఇప్పుడు చూపిస్తాను. ఇగో ఇట్లా తీసుకోవాలండి. మంచిగా ఇట్లా విసుకోవాలి, మెత్తగా విసుకొని ఇట్లా కుడుములండి. ఇట్లా చేసి పెట్టుకోవాలన్నీ. నీళ్ళు స్టవ్ అంటించి ఇడ్లీ కుక్కర్ పెట్టినానండి. ఇడ్లీ కుక్కర్ మీద ఇట్లా అన్నీ కుడుములాగా చేసి పెట్టుకోవాలండి. తెలంగాణ అనప గింజల కుడుములండి ఇవి. వీటిని అట్లా అంటారు. వెనకట అన్నీ ఇట్లాంటివి చేసుకుంటారు. పాతకాలం వంట ఇది. మంచిగా గట్టిగా ఉండేవాళ్ళు, బలంగా. ఇవే తిందురు. పొలాల కాడికి పోయి ఇవి తీసుకొచ్చుకొని అప్పుడు అందరు పొలాలలో పెట్టుకునేవాళ్ళు. ఇట్లా అన్నీ చేసుకొని సాయంత్రం రాగానే పొలంకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి రాగానే ఇట్లాంటివి తిని నీళ్ళు తాగి పడుకునేవాళ్ళు. అంటే అన్నం బోర్ వస్తే ఇట్లా అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇదిగో ఇలా చేసి పెట్టుకోవాలండి
కుడుములు ఇలా చేసి పెట్టుకొని ఇప్పుడు ఇగో ఇట్లా ఇడ్లీ కుక్కర్ ఆన్ చేసినానండి. 2 ప్లేట్లు అయినాయి. ఆ 2 ప్లేట్లు ఇప్పుడు ఇలా ఫస్ట్ దాంట్లో పెట్టుకొని తర్వాత ఇగో ఇలా పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఉడకబా ఆవిరి కుడుములండి. ఆవిరికి ఉడుకుతాయి అన్నట్టు. ఇట్లా ఆవిరి కుడుములే ఉడుకుతాయి. కొంచెం మీడియం పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ మీడియం, ఆ తర్వాత కొంచెం ఎక్కువ పెట్టేసుకొని దింపుకోవాలండి. ఇప్పుడు కుడుములు అయినాయేం చూద్దామండి. అనపగింజల కుడుములు స్టవ్ బంద్ చేద్దాము. వెంటనే రావండి, జర వేడి ఉంటుంది కదా. చాలా బాగా అయినాయండి. ఇప్పుడు ఉడికినాయా లేదా చూద్దామండి. ఉడికినాయండి. జర్ర ఆవిరి పోవాలి, చల్లగా కావాలి. చల్లగా అయితే కొంచెం వస్తుంది. ఇక అనపగింజల కుడుములు రెడీ అండి. రెడీ. కాలుతున్నాయండి. ఇప్పుడు అందరూ ఆయిల్, నువ్వుల నూనె, గానుగ నూనె, పల్లి నూనెలలో చూపిస్తారు, తింటారు అది వేసి. ఇప్పుడు నేను చట్నీ టమాటా పచ్చడితో పెట్టుకుంటానండి. తింటారు. టమాటా పచ్చడి చేసిన నేను. చూడండి, టమాటా పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. చూడండి, అనపగింజల పచ్చడి కుడుములండి. అనపగింజల కుడుములు ఏదో ఎంతో ఎంతో బలమైన రెసిపీ అండి ఇది. చాలా బాగుంటుంది. ఇవి ఉట్టివైనా తినొచ్చండి. చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన అనపగింజల కుడుములు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచిగా మీరు చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎమ్మీ రెసిపీ అండి. అమ్మమ్మల కాలం నాటి అనపగింజల కుడుములు. ఉంటానండి.